అటు ఉద్యమ గీతాలు, విప్లవ గీతాలు, ప్రశ్నించే గీతాలతో పాటు మళ్ళీ జానపదం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి జానపదం కాదని విన్నా. ఇప్పుడు యెస్. మళ్ళీ జానపదం ఆ జానర్ గూడంగా టచ్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకు? ఎందుకు ఇక్కడ ఆగిపోదామనా? లేదా దీన్ని ఇంకా రైజ్ చేద్దామనా జానపదాన్ని? సో, నేను ఉద్యమం కొనసాగించాలి అనుకున్నప్పుడు నాకు కొంచెం ఆర్థిక వనరులు అవసరం. రైట్. ఓకే. ఓకే. సో, నేనిలా నేనిలా కొనసాగించాలి అనుకున్నప్పుడు నాకు ఆర్థిక వనరులు అవసరం. అవునవును. నేను ఇప్పటికీ ఏ పార్టీ దగ్గరికి పోయి మోకరిల్లలేదు. ఏ నాయకుని దగ్గరికి పోయి నేను చేయి చాచి అడగలేదు. నాలో ఉన్నటువంటి ప్రతిభ నేను గల్ఫ్‌లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు, దుబాయ్‌లో అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడు, నేను చేస్తున్న ప్రతి ఉద్యమంలో వీలైనంత మట్టుకి వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నప్పుడు, నాలో ఉన్నటువంటి మల్టీ టాలెంట్‌ని మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కొత్త అంటే న్యూ టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇయ్యాలనేటువంటి ఒక ప్లాన్ తోటి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక దర్వాజా ఫోక్ సాంగ్స్ అనే ఛానల్‌ని యూట్యూబ్ ఛానల్‌ని నిర్మాణం చేసిర్రు. సో, దాంట్లో నా అంటే నాలో ఉన్నటువంటి ప్రతిభ నుంచి ఆ సాంగ్‌కి ప్రాజెక్ట్ అంటే ఓకే. షార్ట్ ఓకే. అంటే వీడియోస్ కావచ్చు, ఇంకా సాంగ్స్ రావచ్చు. అనేకమైనటువంటి వ్యవస్థల మీద నాతోటి ఆ అగ్రీమెంట్ చేయించుకోవడం జరిగింది. అంటే రైట్. ఆ సాంగ్‌కి నా కంట్రిబ్యూషన్ అంటే సాంగ్స్ ఉండాలి. అది ఓన్లీ ఫోక్ జోనర్, ఎంటర్‌టైనర్ జోనర్ అయి ఉండాలి. కాబట్టి అంటే ఓకే. నేను ఇప్పుడు చేస్తున్నాను. మళ్ళీ నాతో ఇంకెవరైనా చేసినా గాని వాళ్ళు అంటే వాళ్ళకి ఆపర్చునిటీ కోసం ఫస్ట్ స్టార్టింగ్‌లో నా నుంచి ఒక 5-6 ఇనిషియేటివ్ తీసుకొని ప్రాజెక్టులు చేయడం జరిగింది. రైట్. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు ఆహ్, లింగంపల్లి నరేష్ ఏదైతే విప్లవ గీతాలు గావచ్చు, ప్రశ్నించే గీతాలు గావచ్చు, ఎవ్వరికి నేను తలొంచా, ఎవ్వరికి అమ్ముడు పోనంటుండు. ఇది నిజంగా నమ్మచ్చా? ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎవరైనా ఒకవేళ భారీ ఆఫరొస్తే మీ ముందే లింగంపల్లి నరేష్‌కి ఒక ఏదైనా ఎమ్మెల్సీ సీటో, లేకపోతే ఎట్లాంటిదో పదవో, పైసలో వస్తే లొంగుతాడా? లొంగడా? సో, అది ఇప్పుడు రికార్డెడ్ ఉంటది. ఓకే. చాలా మందికి ఈ క్వెషన్‌లు ఎంతోమంది అడిగిర్రు, ఎంతోమంది విన్నరు. ఎంతోమంది దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. అట్లాంటి అవకాశాల కోసం పాకులాడేవారు ఇవాళ సమాజం ముందు ద్రోహులుగా ఉన్నారు. అట్లాంటి అవకాశాలు వాడుకొని డబ్బులు పోగేసుకొని సంపాదించుకున్న వాళ్ళు కూడా సమాజానికి ద్రోహులుగానే ఉన్నారు. ఓకే. సో, ఇక్కడ నేనేమంటా అంటే లింగంపల్లి నరేష్ అనే లింగంపల్లి నరేష్ అనేటువంటి వాడు నాయకుడి కంటే ముందు లింగంపల్లి నరేష్ అనేటువంటి వ్యక్తి ఈ మెజారిటీ ప్రజల్లో నుంచి నాయకత్వాన్ని ఉత్పత్తి చేయాలనేది మన ఏకైక ఆకాంక్ష. ఒకటి, రోడ్ల మీద అసెంబ్లీ గేట్ల కాడ ధర్నాలు చేస్తే ఈ సమస్యలు పరిష్కారం కావు. నీ సమాజంలో నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా ఒక నాయకుడిగా చట్టసభల్లోకి వెళ్ళినప్పుడే ఆ యొక్క సమాజం యొక్క అస్తిత్వాన్ని, ఆ యొక్క కష్టాల్ని ఆ పార్లమెంటరీ వ్యవస్థలో నిర్మాణమై ఆ పార్లమెంటరీ వ్యవస్థలో ఎక్స్క్యూజ్ చేసినప్పుడే ఆ ప్రజలకి, ఆ సమాజానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలో గన్ను పట్టుకొని యుద్ధం చేస్తే ఎన్కౌంటర్ చేసేస్తారు. అవును. పెన్ను పట్టుకొని యుద్ధం చేస్తే ఇవాళ సమాజంలో కొంతైనా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 70 సంవత్సరాల నుంచి ఇవాళ మార్పు దేవుడెరుగు కానీ దానికంటే ఇంకా వివక్షలు ఎక్కువైపోతున్నాయి. ఓకే. అండ్ ఇంకోటి మీరంటున్నట్టు ప్రశ్నిస్తే గూడంగా అంటే ఈ మధ్య అర్బన్ నక్సలిజం అనేది గూడంగా అంటున్నారు. మీరన్నారుగా గన్ను పట్టుకొని నేను ఉండే నక్సలిజానికి నేను వ్యతిరేకిని. మీరు చెప్పిన విధంగా. వ్యతిరేకమే మీద దానివల్ల పోరాటం అవసరం లేదు. ఈ అదే. దేశంలో నక్సలిజం అనేది కులాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఓకే. ఓకే. అప్పుడు ఆనాడు కూడా కూడుకు గుడ్డకు గతిలేని, గంజికి గతిలేని పీడిత తాడిత వర్గాలు అప్పుడున్నటువంటి నిజాంను వ్యతిరేకత అంటారు. కానీ నిజాం కింద ఉన్న గులాంలు ఎవరు? ఓకే. నిజాం ముస్లిం, ఓకే, ఒప్పుకుంటా. అవును. నిజాం కింద ఉన్నటువంటి గులాంగిరి చేసినటువంటి వాళ్ళంతా హిందువులే కదా. అవునవును. ఇప్పుడు కర్ణాలు, భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, వెల్మ దొరలు, పటేళ్లు, రెడ్డిలు వీళ్ళంతా హిందువులే కదా. అవును. మరి నిజాన్నే టార్గెట్ పెడుతున్నావు. కానీ నిజాం చేతిలోకి వెళ్ళి మరి రాజ్యం ఎవరికోయింది? రైట్. నిజాం చేతిలోకి వెళ్ళి రాజ్యం ఎవరికోయింది? ఈ హైదరాబాద్ అనే సంస్థానం ఒకప్పుడు సంపన్న దేశం. హైదరాబాద్ అనే సంస్థానం నాట్ ఓన్లీ ఇండియా, సపరేట్ హైదరాబాద్ ఈ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం. కానీ ఈ నిజాం రాజు కింద గులాంగిరి చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళు సోకాళ్ళు వీళ్ళంతా వీళ్ళే కదా. అవును. అప్పుడు కూడా పీడించింది ఎవరిని? పీడిత వర్గాలనే కదా. రైట్. ఇప్పుడు పీడిస్తున్నది ఎవరిని? పీడిత వర్గాలనే కదా. ఇప్పుడు నిజాం చేస్తుండా? ఇప్పుడు నిజాం ఈ సమాజాన్ని పీడిస్తుండా? లేదు. లేనేలేడు. కానీ పీడింపబడుతురా లేదా? పీడింపబడుతున్నారు. అదే పీడన పేరు మారింది. అవును. పేరు మారింది.
కానీ ఆ రైట్. అస్తిత్వం అనేది అక్కడనే